అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వారికి ముఖ్యంగా గృహ వాహన సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహ సౌఖ్యం కొరకు, నూతన విషయాలు నేర్చుకోవడం కొరకు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, వ్యవసాయ భూముల కొరకు మొదలైన వాటి మీద ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన లోన్స్ లాంటివి తీసుకోవడం, వాటి కొరకు మీరు ఏదైనా న్యాయ సంబంధమైన విషయాలు, మీ ల్యాండ్స్కి సంబంధించిన విషయాలు కానీ, లోన్స్కి సంబంధించిన విషయాలకు కానీ అలాంటి విషయాలను, అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ప్రయాణాలకు అవకాశం అనేది కూడా, అనుకూలత అనేది ఏర్పడినా కూడా వీలైనంత వరకు మీ స్నేహితులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారి యొక్క సహకారాన్ని కోరుకోవడం, ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయ సామర్థ్యం అనుకూలంగా ఉండడం, అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడం, అనుకున్న సమయం కంటే కూడా తక్కువ సమయంలో మీ పనులన్నీ పూర్తవడం, తద్వారా మీకు మానసిక ప్రశాంతత పెరగడం అనేది, ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, శత్రువుల మీద మీరు అధిగమించడం, వారి ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో విభేదాలు రాకుండా, ఘర్షణలకు లోను కాకుండా, మీరు ఇచ్చిన ప్రామిసుల విషయంలో కావచ్చు, మీరు ఎదురు చూస్తున్న ధనం విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులకి మీరు ప్లానింగ్గా, అంటే ఈ ధనాన్ని ఇలా ఖర్చు పెట్టాలి, సంతాన వర్గం కొరకు ఇలా, అభివృద్ధి కొరకు ఇలా, కానీ మీరు చేసుకున్న ప్రణాళిక అనుకూలంగా ఉండే విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, లేకపోతే అనుకున్న సమయానికి అందే విషయంలో కొంత ఇదే అవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, దానివల్ల మీరు పౌరుషం పెరగడం ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో, మాటల విషయంలో, పౌరుషం విషయంలో, సంతాన వర్గానికి మీరు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశయాలకి మీరు ఇచ్చే సపోర్ట్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమించాలి. ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మెడిటేషన్ లాంటివి చేసి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి.